బ్యాంకులకి సంబంధించి అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డ సమస్య బ్యాంకుల్లో స్పష్టంగా కనబడుతుంది. సమస్య మనమే పడుతున్నాం, ఖాతాదారే ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా చూస్తే దేశంలో రోజు రోజుకి బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ళు ప్రధానంగా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని చెలరైపోతున్నారు. 2023-24 దేశం మొత్తం మీద 36,075 మోసాలు సంభవించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు జరిగినట్టు నివేదిక పేర్కొంది. 23-24లో 36,075 కేసులు నమోదైతే 21-22లో 9,046, 22-23లో 13,564 కేసులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే 23-24లో 166% అధికంగా కేసులు నమోదు కావడం గమనారు. అయితే కోల్పోయిన నగదు మాత్రం 2022-23 కంటే 23-24లో తగ్గడం ఊరట కలిగించే అంశం. 22-23లో 26,127 కోట్లు కొల్లగొడితే 23-24లో కోల్పోయిన మొత్తం 13,930 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ మోసాల సంఖ్యాపరంగా మొదటి స్థానంలో డిజిటల్ చెల్లింపు, కార్డు, ఇంటర్నెట్ మోసాలే ఉన్నాయి. అందులోనూ లోన్ పోర్ట్ఫోలియో మోసాలే అధికంగా ఉన్నాయి. బ్యాంకులో జరిగిన మోసాలను చాలా నెలల వరకు బ్యాంకులు గుర్తించడం లేదని ఆర్బీఐ పేర్కొంటుంది. మోసాలకు పాల్పడిన తేదీకి ఫిర్యాదు తేదీకి మధ్య కొన్ని నెలల సమయం ఉంటుందని చెప్పింది. అంటే మోసాన్ని గుర్తించినా దాన్ని పరిష్కరించేందుకో లేక కప్పిపుచ్చేందుకో ప్రయత్నిస్తూ వెంటనే ఫిర్యాదు చేయడం లేదని, ఇక తమ వల్ల కాదనుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తున్నారని వివరించింది. అందుకే 2023-24లో నమోదైన కేసుల్లో 22-23లో పాల్పడిన నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్టు తెలియదు. అంటే మన దగ్గర ఫ్రాడ్ జరిగింది మన అకౌంట్లో ఎవడి వల్లనో అని తెలిసినా కూడా బ్యాంకులు స్పందించట్లేదు వేగంగా. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రతి బ్యాంక్కి ఒక కంప్లైంట్ అథారిటీ ఉండాలి. వాళ్ళు ఇలాంటి కంప్లైంట్ల మీద వేగంగా చర్య తీసుకునేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఖాతాల నుంచి ఎవడో డబ్బులు వేరే ఖాతాలకు మళ్లించుకున్నాడు, ఇది మనకి మెసేజ్ రాగానే తెలుస్తుంది. లేదా ఇప్పుడు ఏదో కొన్ని పద్ధతులు పెడుతున్నారు, మనం 50,000 దాటితే కనుక మనకు ఫోన్ చేసి కనుక్కోవడం, లేకపోతే అకౌంట్ అబేయన్స్లో పెట్టడం లాంటిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమౌంట్ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఆ అమౌంట్కి సంబంధించి ఇబ్బంది రాకుండా చూసుకోవడం. పొరపాటున ఒకళ్ళు అంటే ఎవడన్నా అట్లాగ ఫ్రాడ్ చేశాడు, వాడి అకౌంట్లోకి వేసాక డబ్బులు డ్రా చేసుకోవాలి కదా. అలా కాకుండా ఈలోపే కనుక ఈ బ్యాంకు ఆ బ్యాంకులకు మధ్యన సమన్వయం ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గా అక్కడ ఆపేస్తే మన డబ్బులు వెనక్కి వస్తాయి కదా. అట్లా చేయట్లేదు, అదే సమస్య అవుతుంది.